ఈ యొక్క మొదటి ఆదివారం ఈ పునరుద్ధాన వేళ మరి దేవుడు మనతో ఏమై మాట్లాడతాడో మనందరం కూడా శ్రద్ధగా మరి ఆయన యొక్క వాక్యోపదేశం కొరకు వినాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అడుగుతున్నా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క మొదటి ఆదివారం ఈ యొక్క హోలీ కమ్యూనియన్ కూడా ఉంటుంది కదా, దేని కొరకు నేను మాట్లాడాలి అని నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు నా మైండ్లో చాలా తలంపులు ఉన్నాయి, చాలా విషయాలను బట్టి మాట్లాడాలి అనుకున్నా. కానీ కాబట్టి ఏమి నేను మాట్లాడాలి, ఏమి నేను సంఘంతో నేను పంచుకోవాలనుకున్నప్పుడు దేవుడు నాకు పెట్టిన ఒక చిన్న తలంపు. అది కూడా ఈ 66 పుస్తకాల నుంచి దీన్ని వల్ల నేను తీసుకోవాలి అని కూడా నేను ప్రత్యేకించి నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న తలంపు, ఒక చిన్న ఈ 66 పుస్తకాల నుంచి ఒక మాటని ఒక పుస్తకంలో నాకు చూపించారు. అదేంటంటే ఇప్పుడు మరి ఆయన మరి ఏ యొక్క గ్రంథం నుంచి మరి యొక్క తీసుకొని పాడారో మరి అదే యొక్క సొలొమోను రాసిన పరమగీతాల గ్రంథం నుంచి ఒక మాటని ఒక తలంపుని నాకు పెట్టారు. కాబట్టి ఈరోజు నేను ఈ కొత్త సంవత్సరంలో మరలా నేను అదే గ్రంథం మనం ఆల్రెడీ 8 అధ్యాయాలు మనం ముగించాం. 8తో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా 1, 2 కూడా ఎక్స్ట్రా మనం విన్నాం. మరి ఈ రోజు ప్రత్యేకించి దేవుడు మళ్ళా అదే గ్రంథం నుంచి నాతో మాట్లాడిన విషయాన్ని ఈ రోజు సంఘంతో నేను పంచుకుంటాను. విందాం, ఒక మాట చూద్దాం. ఇది పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయం నుంచి 15వ వచనం చూద్దాం. పరమగీతాలు 4:15. నా సహోదరి నేను ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబానోను పర్వత ప్రవాహము. ఇంకా ఉత్తర వాయువు ఏపించును. ఇంకా ఉంది కదా, అంతేనా? కింద దాంపత్య బంధం సంపూర్తి చేయబడింది ఉందా? సహోదరి ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబనోను పర్వత ప్రవాహము దాంపత్య బంధం సంపూర్తి చేయబడను కదా, లేదా? మా దగ్గర ఉంది. సరే ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క వచనాన్ని బేస్ చేసుకొని ఈరోజు కొన్ని మాటలు మనం విందాం. దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ యొక్క పరమగీతాలు ధ్యానిస్తున్నప్పుడు మీరు ఆధ్యాత్మికంగా అలాంటి యొక్క ఆత్మ నడిపింపుతో మీరు కూర్చొని మీరు వింటే తప్ప అది అర్థం కాదు, అందులో సత్యాలు గ్రహించలేము. మరి ఇందులో ఒక మాట నేను తీసుకుంటాను. ఇక్కడ చూడండి, నా సహోదరి ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము. ఓకే, సో ఇందులోంచి కూడా ఒక ప్రోత్సాహకరమైన మాట మీ ఎదుగు నేను తీసుకొస్తున్నాను. ఇదేంటంటే ఇది ఎత్తబడే సంఘాన్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే నా సహోదరి ప్రాణేశ్వరి, ఇంకా నీవు ఉద్యాన జలాశయము. చెప్పండి. ఓకే, సో let me give the title of this message. ఈ యొక్క మెసేజ్ కి టైటిల్ ఏంటంటే నీ ఒక ఉద్యాన జలాశయము. చెప్పండి. ఓకే, నీ ఒక ఉద్యాన జలాశయము. సో ఇందులోంచి మనం చూద్దాం. అయితే ఎంత అద్భుతమైన మాట ఇదంటే సంఘములో శూడోమతిని పట్టుకొని ప్రభువు వారు అంటున్న మాట. ఈ మాటని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు? ప్రభువు వారు శూడోమతిని పట్టుకొని చెబుతున్న మాట ఇది. కాబట్టి జలాశయము అంటే ఏంటంటే రిజర్వాయర్ కదా. ఎప్పుడైనా వెళ్ళారా డ్యామ్స్ దగ్గరికి, రిజర్వాయర్స్ వెళ్ళారా? ఎక్కడ ఉందా? అలాంటి అంటే ఇక నీళ్ళని ఏం చేస్తారు, ఒక దగ్గర స్టాక్ చేస్తారు. అది దేనికి వాడతారంటే పొలానికి, పంటలకి, ఇంకా ఇలాంటి యొక్క వాడుకోవడానికి యూజ్ చేస్తారన్నమాట అదంతా కూడా. అయితే ఇప్పుడు చూస్తే మనకి ఇది జలాశయము అంటే ఏదో చిన్న కాలువ లాంటిది కాదండి, అది చాలా పెద్దగా ఉంటది, పెద్దదాన్ని. అయితే ఈ ఉద్యాన వన జలాశయం అంటే ఇది ఉద్యాన వన జలాశయము అంటే ఉద్యానం అంటే గార్డెన్, ఒక తోట కదా. అంటే ఈ తోటకి సరిపడే అంతట నీరు ఈ యొక్క జలాశయం ఇస్తుందట.
హల్లెలూయా. కాబట్టి ఈ తోటకు సరిపడే జల వనరు అంతా కూడా, ఉద్యానవనం అంతటినీ కూడా ఏంటంటే తడపడానికి ఈ యొక్క జలాశయం సరిపోతుంది. ఇది కంప్లీట్ గా అన్నిటికీ కూడా కొన్ని చెట్లకే నేను ఇవ్వగాను, కొన్ని వాటికే నేను పరిమితి అన్నది కాదు. కానీ అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో, చిన్న చెట్లు మొదలుకొని పెద్ద వృక్షాల వరకు కూడా అన్నిటికీ కూడా ఈ యొక్క జలాశయం ఏం చేస్తుందట, సంపూర్ణముగా నీరుని అందిస్తుందట. ఇది కాబట్టి ఇక్కడ ఇప్పుడు తోట అంటే ఏంటో కూడా నేను ఇంతకు ముందే చెప్పాను. ఏంటంటే తోట ఇట్ సింబలైజెస్ ఏంటంటే సంఘము. చెప్పండి. ఈ తోటని ఏంటంటే సంఘముగా ఇక్కడ మనం తీసుకోవాలి. అది ఆధ్యాత్మికంగా ఒక పోలిక అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క తోట మొత్తము కూడా నీటి అవసరాలన్నీ కూడా తీర్చగలుగుతున్నారట. ఏంటట, ఈ ఉద్యాన జలాశయం. అంటే జలాశయం అనేది ఉద్యానవనం అంతటికి కూడా సరిపడే నీరుని ఇచ్చే పరిస్థితిలో ఇక్కడ ఉన్నది అని ఎవరు చెప్తున్నారు? ప్రభువు వారే స్వయంగా ఈ షూలమతిని ఉద్దేశించి చెబుతున్న మాట, నీ ఒక ఉద్యాన జలాశయము. హల్లెలూయా కదా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనము ఆలోచిస్తే ఒక విశ్వాసిగా ఉండడము ఒక సంఘంలో ఆశీర్వాదకరమే కాదంటారా? చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి మొత్తం అంతా కూడా ఒక సంఘానికి ఒక రిసోర్స్ పర్సన్ గా ఉంటే, అంటే ఒక వ్యక్తి సంఘం అంతటికి కూడా వారి అవసరాలన్నీ కూడా తీర్చగలిగే వాడు ఉంటే వారిని ఏమంటారంటే ఏక జలాశయము అంటారు. హల్లెలూయా. ఏదో కొన్నిటికి పరిమితి కాదు, నేను వీవే నేను చేయగలను, వీటే నేను చేయగలను, ఈ యొక్క అవసరాలు మాత్రమే నేను తీర్చగలను అన్నది కాకుండా ఇక్కడ మాట్లాడతాను. కాబట్టి ఇక్కడ అంతటి మాట, అంత పెద్ద మాటని ఇస్తుంటే ఏంటంటే ఇక్కడ అంతే, అది ఇట్స్ నాట్ అ స్మాల్ కాంప్లిమెంట్, అది చాలా పెద్దది అనమాట. స్వయంగా దేవుడే యేసు ప్రభు వారే ఈ యొక్క మాటని ఒక మనిషిని ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆయన ధన్యుడే. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా మొత్తం సంఘము అవసరాలన్నీ కూడా పూర్చబడుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇది ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కలుగజేసే యొక్క విషయాల్లోకి మనం వెళ్ళాలి అనేది. కాబట్టి నీకంటూ ఒక హద్దు పెట్టుకున్నాం అనుకోండి. వాస్తవంగా ఈ లోకంలో ఉన్న సామెతలు ఎలా ఉంటాయంటే ఏంటంట, ఆశ మంచిదే కానీ అత్యాశ, చెప్పండి, అత్యాశ మంచిది కాదు, దురాశ దుఃఖానికి కదా. మీకు వాక్యాలు తప్ప అన్నీ ఎక్కుతాయి కనుక ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాత్రం ఆయన ఏంటంట, దేవుని సేవ విషయం ఆయనట ఎంతో, ఆయనకి ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లేదట. ఉన్న దాంతో తృప్తిపడు అని మనం చెప్తా ఉంటాం. కానీ దేవుని పనిలో ఆయన సేవ విషయంలో ఆయనకు తృప్తి లేదట. ఆయన చనిపోయినంత వరకు కూడా ఇంకా ఎంతో చేయాలి అని ఆయన ఎంతో అనారోగ్యంతో ఉండేవాడు. ఇంకా అవమానాలు నిందలు భరించేవాడు. ఎక్కడ కూడా పరిస్థితులు ఎప్పుడు కూడా ఆయనకు అనుకూలించలేదు. అన్ని సందర్భాల్లో ఆయన ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన పనిచేసిన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు కనిపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారట, హీ వాంట్స్ టు బి ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఎప్పుడు కూడా అందరి అవసరాలు తీర్చే రీతిలో ఆయన ఉండాలనుకున్నాడు. ఆయన ఒక్కడే ఎన్ని సంఘాలు కట్టాడండి? మనకు తెలిసింది బైబిల్లో ఉన్నవి కొంచెమే కదా. ఈ గలతీ సంఘము, కొలసీ సంఘము, కొరింథీ, ఎఫెసీ, ఇంకా కొలసీ, ఇలాంటివన్నీ కూడా సంఘాలన్నీ కూడా కట్టుకుంటూ పోతా ఉన్నాడు. కానీ వ్యక్తిగతంగా కూడా ఈ ఎన్కౌంటర్డ్ మెనీ పీపుల్, వ్యక్తిగతంగా అనేక ఆత్మలు కూడా ఆయన సంపాదించిన వ్యక్తిగా మనకు అపోస్తలుడైన పౌలు కనిపిస్తున్నాడు. అలాగా ఒక వ్యక్తి అంతటి ఒక ఘనమైన ఒక పరిచర్య చేయగలిగినప్పుడు మనం చేయలేవా? ఆయన దూత కాదు, ఇంకేది కాదు. ఆయనకి ఏమన్నా అతీత శక్తులు లాంటివి ఏవి కూడా లేవు. ఈ డోంట్ హావ్ ఎనీ సూపర్ న్యాచురల్ పవర్స్. ఆయన కూడా ఒక సామాన్యుడిగానే ఉన్నాడు. ఆయన కూడా మనకంటే ఆయన బలహీనుడు. హల్లెలూయా కాదా? ఆయన గురించి మీరు చదివారా లేదు? కనుక మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ నువ్వు ఏ ఎక్స్టెంట్ లోకి వెళ్ళాలి అంటే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి అవసరాలు కూడా తీర్చే రీతిలో, ఏ అవసరం వచ్చినా సరే అందరూ కూడా చూసేది ఏంటంట, నిన్ను చూసే రీతిలో నీ యొక్క ఉండాలి. నీ పరిస్థితి, నీ పొజిషన్ అనేది ఇక్కడ ఉండాలి. ఇక్కడ షూలమతి ఏం చేస్తున్నట్టు, షూలమతిని ఉద్దేశించి చెప్తున్న మాటే కదా ఇది. దేవుడు ఏమంటాడట, నీవు ఉద్యాన జలాశయము అంటున్నాడట. ఈ ఉద్యానవనంలో ఎన్ని చెట్లు ఉంటాయి తెలియదు, చాలా చెట్లు ఉంటాయి.
అన్ని చెట్లకి ఒకటే కొలతలో నీరు వేస్తారా? మొక్కలకి ఒకలాగా వేయాలి, వృక్షాలకు ఒకలాగా వేయాలి, అవునండి? అన్నిటికీ కూడా ఒక మొక్కకి సరిపోతా? అలా సరిపోదు. కొన్నిటికి ఎక్కువ పడుతుంది, కొన్నిటికి తక్కువ పడుతుంది. ఎన్ని అయినప్పటికీ కూడా, ఎన్ని వృక్షాలు, ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు ఉంటున్నప్పటికీ కూడా అన్నిటికీ కూడా సమృద్ధిగా ఇచ్చేవాడే. హల్లెలూయా. కనుక అందుకనే ఈ యొక్క శూన్యమతను ఉద్దేశించి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు ఒక ఉద్యాన జలాశయము. హల్లెలూయా. కాబట్టి కొంచెం ఈ మధ్య నేను ప్రేయర్ చేసుకోగలుగుతున్నానండి, కొంచెం నేను వాక్యం చదువుకోగలుగుతున్నానండి అంటే ఇంకా సండే స్కూల్ సాక్ష్యమే అది. రక్షణ పొందుకొని అవడన్నా చేసే పని అది కదండి, కాదా? వాక్యాన్ని కొంచెం చదువుతున్నాను ఈ మధ్య, ఈ మధ్య కొంచెం చదువుతున్నాను, కొంచెం ప్రార్థన, మరి ముందంతా ఏమో. మరి అలాగా కొద్దిగా అంటే అది నీకే సరిపోదు. నువ్వే అంటున్నావు కదా కొంచెం కొంచెం అని. ఆ కొంచెం నీకే సరిపోలేనప్పుడు నువ్వు ఇతరుల అవసరాలు ఏ విధంగా తీరుస్తావు? తెలుసులేం కదా. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా లేనిపోని అబద్ధాలు కూడా చెప్పమనేది కూడా నా ఉద్దేశం కాదు. నేను మొన్నటి రీసెంట్ గా ఒక మాట చెప్పినప్పుడు కూడా సగం సత్యాలు, ఇంకా ఏంటి నాలుకను సాధు చేసుకొనుట అనే ఒక టైటిల్ తో ఒక మెసేజ్ చెప్పాను నేను. అందులో ఈ యొక్క పార్ట్స్ అన్ని కూడా, అందులో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక యవనస్తురాలు సాక్ష్యం చెప్పేది ఏ విధంగా చెప్తుందా అనేది చెప్పానా? ఏంటంటే తనకి బ్లడ్ క్యాన్సర్ అట. ఆ బ్లడ్ క్యాన్సర్ ని దేవుడు స్వస్థపరిచాడు. అవును, అంతవరకు ఏం చెప్పాలా? నేను చనిపోయే పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటే చాలా గౌరవంగా బాగుంటది. కానీ ఒకప్పుడు అండి నేను ఏంటట 15 బకెట్లు వాంతి చేసుకునేదట. ఇప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడంటే వినడానికి ఎలాగుందండి? అన్ని బకెట్లు ఉంటాయి, అసలు 4.5-5 లీటర్లు రక్తం మాత్రం ఉంటుంది శరీరంలో. మరి ఇది హెచ్చుగా మాట్లాడేది కాదా? అంటే దేవుడికే కదండి పర్వాలేదు అని అనుకుంటారా? తప్పు. నో. అంటే నేను కూడా మీకు ఏం చెప్పంటే అలా అబద్ధం చెప్పమని నేను మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు, కానీ ఉన్నది చెప్పండి అంతే. కాబట్టి ఇక్కడ నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎంతమందికి నీవు ఒక వనరుగా, ఒక రిసోర్స్ గా ఉంటున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక బావి ఉందనుకోండి. ఆ బావి ఎన్ని కుటుంబాలను బ్రతికిస్తుందండి కదా? అక్కడ నీళ్లు ఉంటాయి కాబట్టి ఎన్ని కుటుంబాలన్నా వెళ్ళి అందులో నుంచి నీళ్లు తీసుకొని రావచ్చు. ఒక చెట్టు ఉందనుకోండి, ఎన్ని ఒక ఏంటంటే ఫలాలు కాదు, జీవరాశులకు నీడనిస్తుంది. అది చెట్ల మీద ఉంటున్న పక్షులు అవ్వచ్చు, కింద సేద తీరుతున్న జంతువులు అవ్వచ్చు, ఎన్నో వాటికి ఒక వృక్షము ఎంతో మందికి ఏమొస్తుందట? నీడనిస్తున్నట్టుగా ఒక బావి ఎంతో మందికి కుటుంబాల ఒక దాహాన్ని తీరుస్తున్నట్టుగా నువ్వు ఎంతో మందికి నిన్ను చూసి వారు ఆశీర్వదింపబడుతున్నారు, లేకపోతే ఎంతో మందికి నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉంటున్నావు అనేది నువ్వు ఆలోచన చేయాలి. కాబట్టి ఒక వ్యక్తిగా మాత్రమే, మామూలుగా ఒక సాదా సీదాగా బ్రతికే వ్యక్తిగా నువ్వు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకలా చెప్పిన రీతిలో కొంచెం బైబిల్ చదివానంటే, కొంచెం ప్రార్థన చేశానంటే అంటే ఆ కొంచెం నీకే సరిపోదు. మళ్ళా గుర్తు చేస్తున్నాను, ఆ కొంచెం నీకే సరిపోదు. కనుక నువ్వు సమృద్ధిగా ఉంటున్నప్పుడే నువ్వు ఎవరికైనా అవ్వగలవు కదా. నీకే సగం వరకే ఉంటది, ఎప్పుడు కూడా నీకు సగమే ఉంటది, బిందికి సగమే ఉంటది. నువ్వెవరికి ఇస్తావు? నీకే సరిపోవచ్చు. నీ అవసరాలు నువ్వే తీర్చుకోలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ నేను అంటాను, దేవుడి దగ్గరికి రండి. హల్లెలూయా. ఆ దేవుడు సమృద్ధి గల దేవుడు. హల్లెలూయా కదా. ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పాను నేను. బెత్లెహేము అనే ఒక చిన్న స్వల్ప గ్రామంలో ఆయన జన్మించాడు. ఎందుకు జన్మించాడు అంటే కూడా ఆ ప్రశ్నకి నేను సమాధానాలు చెప్పాను. కాబట్టి ఈ బెత్లెహేము అంటేనే రొట్టెల గృహము కదా, అంటే సమృద్ధి కదా. ఆయన చెప్తున్నాడు, నేనే జీవాహారము కదా. దేవుడు ఇచ్చిన నీళ్లను తాగువాడు ఎవరు కూడా తప్పికొనడు. కాబట్టి ఆయన దగ్గరకు మనం వెళ్ళగలిగితే, ఆయన మనం భుజించగలిగితే, ఆయనని వెంబడించగలిగితే మనకు సమృద్ధి. హల్లెలూయా. ఇక్కడ నేను అనుకుంటాను, ఇక్కడ ఈ శూన్యమతి దేవుడు వెంబడించకుండా మానలేదే, సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకుంది, దేవుడు వెంబడించింది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు కృపను సంపూర్ణంగా పొందుకుంది. కాబట్టి దేవుడి చేత అలాంటి ఒక కాంప్లిమెంట్ తీసుకోగలిగింది. నీ ఒక ఏంటట? ఉద్యాన జలాశయము. హల్లెలూయా. అలాంటి మాట ఎవరన్నా చెప్పగలరా? ఎవరి గురించి అన్నా
మీ గురించి ఎవరైనా చెప్పగలరా? అయ్యా, ఈ వ్యక్తి ఉంటే మాకు అసలు ఏ బాధ లేదండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి, ఆయన ఉంటే మేము సమృద్ధిగా ఉంటాం, ఆయన ఉంటే మేము సంతోషంగా ఉండగలుగుతాం అన్న రీతిలో మీ గురించి ఎవరైనా చెప్పారా? ఈ 2021లో ఎవరైనా చెప్పారా? చెప్పకపోతే ఈ 2022 సంవత్సరంలో మనం వచ్చినప్పుడు మీ గురించి నువ్వు ఒక రిసోర్స్ పర్సన్ గా ఉండాలట, మీరు ఒక వనరుగా మీరు మారిపోవాలట, మిమ్మల్ని బట్టి అనేకులు ఆశీర్వదింపబడాలి, మీ దగ్గరికి వస్తే వారికి ఎప్పుడు సమృద్ధి అన్ని విషయాల్లో. అది ఏదో ఒక విషయంలోనే కాదు, అది ఇవే నేను ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు కూడా వారిని నడిపించే రీతిలో మీరు ఉండాలనేది యొక్క దేవుని యొక్క సేవకులుగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఇది వినడానికి కొంత మటుకు కష్టంగా అవుతుందా అండి? ఎట్లా అవుతుందండి? అది చాలా కష్టం కదండి, మనం ఇతరుల అవసరాలు ఎలా తీరుస్తామండి అని మీరు అనుకోవచ్చు. దాన్ని తీర్చే వాళ్ళు కూడా ఉన్నారని నేను చూపిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా మందికి ఆశ్చర్యవాదకరంగా బ్రతికారు ఇలాంటి వారందరూ కూడా, మనకు పూర్వీకులందరూ కూడా మనకి బైబిల్లో ఒక మంచి మాదిరిని వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ నీవు కూడా ఏదో సాదా సీదాగా బ్రతికేద్దాం అనుకుంటున్నావా అనేది ఒకసారి ఆలోచించు. లేకపోతే నువ్వు ఒక ఉద్యాన జలాశయముగా ఉంటావా, లేదా చిన్న పిల్ల కాలువలాగా ఉంటావా, లేకపోతే నీటి యొక్క బ్రతుకుతూ అలాగ కాలం గడిపేస్తారు. ఆ కాస్త కూస్త చెమ్మ తగిలినప్పుడు నీ యొక్క లైఫ్ నడిచిపోతుంది కాబట్టి అట్లా ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అనేది ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన నిర్ణయము, దాని ప్రకారంగా మీరు జీవించవలసిన అవసరత ఎంతన్నా ఉంది. కాబట్టి లేక నీవే ఈ యొక్క తోట మొత్తానికి కూడా కావలసిన ఆ నీరుని మీరు సప్లై చేసే అంతటి యొక్క పొజిషన్ లోకి మీరు వెళ్ళిపోతారా అనేది మీరు ఆలోచన చేయండి. మీరు ఒకరే ఏం చేయాలంటే అందరి అవసరాలు కూడా తీర్చే పరిస్థితుల్లోకి మీరు రావాలి. కాబట్టి మనకు ముందున్న తరంలో వారు బ్రతికి చూపించారు. మనకి ఉంటున్న పూర్వీకులందరూ కూడా వారి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వారు ఛాలెంజ్ చేసి వారంతా కూడా ఇతరులకి ఒక మాదిరికరంగా బ్రతికారు. వారిని కూడా మనం చూస్తే వీళ్ళంతా కూడా ఏం చేశారట, ఇదంతా కూడా మీరు అనుకోవచ్చు లేదండి అప్పుడంతా కూడా దేవుని కృప ఉంది కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు కదండి అంటే అలా కాదండి. ఇక్కడ ఆ కాలంలో దైవభక్తి సాధన కష్టం, చాలా కష్టం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయా సమయాల్లో మాత్రమే వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. కానీ పరిశుద్ధాత్ముడు నిరంతరము కూడా నిత్యము ఒక వ్యక్తి దగ్గర అలాగా ఆగిపోయినట్టుగా ఎక్కడ కూడా మనకి లేదు కదా. అంటే మనం చేస్తున్న పనే అసలు కరెక్టో రాంగో కూడా తెలియని పరిస్థితి, అయోమయ స్థితిలో ఉన్నారు మన పూర్వీకులు చాలా మటుకు. అందుకనే కదా లేకపోతే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందండి? వారు చేసింది రైట్ రాంగ్ అనేది తెలిసిపోతే ఇంకా అవసరం లేదు ధర్మశాస్త్రం కదా. కానీ ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే వారు చేస్తున్నదే వారికి సరైనక యోచన లేక. కాబట్టి నువ్వు ఈ పని చేస్తున్నావు కాబట్టి దానికి ఈ శిక్ష, నువ్వు ఇది చేస్తే ఈ విధంగా ఉంటది, ఎలా చేయాలి, ఒక పద్ధతి, ఒక ఈ డిసిప్లిన్ అనేది, క్రమశిక్షణ అనేది అలవాటు చేశారు. అయితే ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోవడమే కానీ ఎక్కడ కూడా ఒక దగ్గర ఉండిపోయినట్టుగా మనకి ఎక్కడో రికార్డ్స్ అనేది లేవు. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ నూతన నిబంధన సమయంలో ఈ నూతన నిబంధన గ్రంథం ఆవిష్కరించిన తర్వాత యేసు ప్రభువు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే నిత్యము కూడా ఈ పరిశుద్ధాత్ముడు మనతోనే ఉండిపోతున్నాడు. హల్లెలూయా. లేదా ఈ యొక్క 4వ పండుగ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ, రెండోది పులిన రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ, 4 పెంతెకోస్తు పండుగ కదా. ఈ పెంతెకోస్తు పండుగ దాన్ని సక్సెస్ఫుల్ గా దేవుడు ఏం చేశారట, ఫుల్ఫిల్ చేశాడు. ఈ యొక్క మేడ గదిలో 120 మంది వారందరూ కూడా ఉపవాసముతో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు 40 దినాన్న 40వ రోజున ఏం చేశారట, దేవుడు ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్ని జ్వాలను పంపించాడు. 120 మంది కూడా భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఈ యొక్క పెంతెకోస్తు దినముగా ఆవిష్కరించబడింది. కనుక ఆ దినం ఏమైందట, ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదే ఉంచేశాడు. ఆ శిష్యులందరూ కూడా యేసు ప్రభువు ఆరోహణం అయిపోతున్నప్పుడు, ఆయన పైకి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ వాళ్ళు బాధ వేదన చూపిస్తున్నప్పుడట దేవుడు అన్నారు, మీరు ఇకను భయపడద్దు, నేను నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలదు కనుక నేను అక్కడికి వెళ్తున్నాను, ఎందుకంటే మీకు స్థలాన్ని సిద్ధపరచడానికే. కనుక నేను వచ్చేంత వరకు కూడా నాకు ఆదరణకర్త మీ దగ్గరే ఉంటాడు అని ఒక వాగ్దానం చేసి ఆయన వెళ్ళిపోయిన సందర్భం మనకి తెలుసు. కనుక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఎవరున్నారండి,
పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి వారు ధన్యులా, మనము ధన్యులమా? మనమే కదా, మనమే ధన్యులు అంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటున్నప్పుడు మనము ఇలాంటి పనులు ఎలా చేయొచ్చు కదా? కానీ చేయలేకపోతున్నారే. మనము అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారచ్చు. మరి పాత నిబంధనలో అంత దైవ భక్తి సాధన అనేది చాలా కష్టతరంగా ఉంటున్నప్పట్లోనే వారు ఇంత గొప్ప సాధించగలిగారు, ఈ యొక్క పనులు చేశారు. కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వీళ్ళంతా కూడా అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుక్షణం మనము చేయలేనివి ఏమి కూడా లేవు. వాస్తవంగా అన్ని కూడా మనం చేయగలుగుతాం, కానీ మనం చేయట్లేదు. అయితే ఆయన మనం బలహీనమైనప్పటికీ కూడా మన తరపున కూడా ఆయనే చేసేస్తాడు. చేయరా? మన తరపున కూడా ఆ పనులన్నీ ఆయనే చేస్తారు. ఇక్కడ మనం ఆలోచిస్తే చిన్నపిల్లలు వారికి స్కూల్స్ లో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తూ ఉంటారు. పిల్లలకి ప్రాజెక్టులు ఇస్తే తల్లిదండ్రులు అలసిపోతూ ఉంటారు. ఏమనంటే 10 పిల్లలకు పరీక్షలు అంతే అంటారు. ఆదికి పరీక్షలు అయితే నువ్వు అలసిపోవడం ఏంటి? ఎందుకంటే చేసేది ఆలే కాబట్టి కదా. ఎందుకంటే నేను కూడా ఆమె పేరెంట్ కాబట్టి బెంగళూరులో మా సోఫీ ఫస్ట్ క్లాస్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సెకండ్ క్లాస్ లో కూడా ప్రాజెక్ట్స్ ఇచ్చేవారు. నైట్ అంతా మెద్దరం కూర్చొని చేస్తూ ఉండేవాళ్ళం. 2, 3 అయిపోతూ ఉండదు. అది హ్యాపీ పడుకుంటుంది. అది చక్కగా తీసుకెళ్ళి ప్రజెంట్ చేయడమే. మాకు మాత్రం మామూలుగా ఉండదు, నిద్ర ఉండదు, అలా ఉండదు అనమాట. అంటే ఇక్కడ మనం చేయలేని పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్ముడే మనకి ఏం చేస్తారంట, మన పని ఆయనే చేసేస్తాడు. హల్లెలూయా. అంటే ఇది చాలా సులువు, ఈజీ అయిపోయింది ఇప్పుడు. కానీ మీరు దాన్ని సరైన రీతిలో వినియోగించుకోకపోవడమే ఇది విచారకరం అనేది నేను తెలియజేస్తాను. కాబట్టి ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు ఒకసారి ఎలైజా మీద యెహోవా ఆత్మ ఎలైజా అంటే ఏలియా మీద ఉండెను అన్నట్టుగా ఏమన్నా చూసారా? లేకపోతే సంసోను మీద యెహోవా ఆత్మ నిరంతరము కూడా ఉండును అన్నట్టు ఏమైనా చూసారా? దావీదు మీద ఆత్మ అలానే ఉండిపోయింది అన్నట్టు ఎక్కడ రాశారా? లేదే. మీరు ఎక్కడక్కడ చూడండి, అలా వీడిపోయాను, వెళ్ళిపోయాను, వచ్చాను, పోయాను అంతే తప్ప అలా ఎక్కడ కూడా ఉండినట్టుగా ఎక్కడా లేదు. అది ఎప్పుడు జరిగిందంటే అది పెంతెకొస్తు దినం రోజు నుంచే జరిగింది. అంటే వారితో పోల్చుకుంటే మనము చాలా ధన్యులమి. మన దగ్గర మనం ఏమన్నా మనం చేయొచ్చు, కానీ మనము ఏమి కూడా చేయట్లేదు. అక్కడ చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది కాదా వాగ్దానము? మనకి కదా దేవుడు చేసింది. నీతోనే నేను యుగ సమాప్తి, ఎంతవరకు అంట? యుగ సమాప్తి అంటే యుగం అంతం అయిపోయినంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా గమనిస్తే, ఇమ్మానుయేలు అను పేరును భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థము కదా. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు, ఆయన మనతోనే ఉంటున్నాడు అని దేవుడు మనకి తెలియజేస్తాడు. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వాగ్దానాలన్నీ కూడా పాత నిబంధన భక్తులకు లేవు. ఉన్నాయా? లేవు. వారికి లేదు, కృప కదా. వారిని బట్టి ఇక్కడ మెరుగైన ఫలితం మనం చూపించాలి. అంటే వారికి లేని కృప మనకు ఉంటున్నప్పుడు మనం ఇంకా ఏం చేయాలట? ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి. అవునండి, బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పద్ధతి వ్యవసాయం ఏంటో తెలుసా? ఆ మొక్కలకి కానీ ఆ చెట్లకి కానీ కావలసిన పోషకాలన్నీ కూడా అందించాలి. అవునా? దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నీరు పెట్టాలి, ఎరువులు వేయాలి, ఇంకా ఏమి తవ్వాలి, కలుపు తీయాలట. రైట్. ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతాట? మంచి ఫలితం ఉంటుంది, మంచి ఫలాలు ఇస్తాయి. కాబట్టి ఇక్కడ పద్ధతి వ్యవసాయం అంటే అది కదా. అయితే ఇక్కడ తోట ఏపుగా పెరగాలనేసి అంటే ఇంకా విరక్కాయాలి, అది పక్వానికి రావాలి అనేసి అంటే మందులు వేసేయాలి. ఇవన్నీ వేసినప్పుడు మనకి మన అనుకున్న రీతిలో వస్తాయి, మన కొంత మటుకు చేస్తాయి. అయితే గాలికు లేకపోతే చెట్టు పడిపోయి పళ్ళు అన్ని కింద పడిపోయాయి అనుకో, అప్పుడు విరక్కాసినట్టుగా అన్ని పడిపోతాయి. లేకపోతే చెట్టుని అలా కుదిపేస్తా ఉంటారు. కుదిపేసినప్పుడు అన్ని కూడా కింద పడిపోతాయి. అంటే కింద పడిపోయిన అంతా కూడా విరక్కాసినట్ట, అంతగా దాన్ని ఏమంటారు? విరక్కాసినట్ట, పంట చేతికి వచ్చినట్ట. దాన్ని ఏమంటారు? అది ఏమంటారు? దాన్ని రాలికాయ అంటారు. అవునా? పడిపోయింది ఏమంటారు? కింద పడిపోయి రాలి పడిపోయింది అంతా కూడా రాలికాయే. అంతేగాని అది విరక్కాసింది అంటే ఏ ఒక్క తెలివైనడు కూడా దాన్ని ఒప్పుకోడు కదా. అది మీరు ఒప్పుకోవట్లేదు.
రైట్. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో ఇక్కడ దేవుని కృప అధికముగా ఉంది కదా. మనకి దేవుని కృప అధికముగా ఉంది. దేవుడు చాలా హెచ్చుగా మనకి అన్ని కూడా సమృద్ధిగా దయచేస్తున్నారు. ఆయన ప్రేమ హెచ్చుగా ఉంది, ఆయన కృప హెచ్చుగా ఉంది, ఆయన క్షమాపణ కూడా చాలా హెచ్చుగానే ఉంది. కాబట్టి దేవుడు అన్ని విషయంలో మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఇక్కడ కాలము తక్కువ కనుక పనిని వేగము చేస్తున్నాడు, అంటే సమయం మనకి తక్కువ ఉంది. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16లో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి తెలియజేస్తున్నది ఏంటంటే దినములు చెడ్డవే కనుక కదా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలనేది దేవుని ఉద్దేశము. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక టైం ఈజ్ వెరీ లెస్ అండ్ ది డేస్ ఆర్ ఈవిల్. కాబట్టి మనకి సమయం కొద్ది సమయంలోనే మనం ఏం చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పరీక్ష రాస్తున్నప్పుడు వారికి ఎంత ఒక టైం లిమిట్ ఉంటుందో ఉండదా? మీరు రోజంతా రాసుకోండి. మీకు ఎప్పుడైతుందో పరీక్ష ఎప్పుడవుతుందో అప్పుడే నాకు తెచ్చేమని అంటాడా ఇన్విజిలేటరు? దానికి ఒక కాలం ఉంటుంది, పరిమితి కదా. ఒక 2 hours 3 hours 2.5 hours 1 hour అట్లానే ఉంటుంది. అందులోనే మనము రాసేసి ఇచ్చేయాలి. కాబట్టి మనకి కూడా ఒక టైం లిమిట్ ఉంది. వీ హ్యావ్ ఎ వెరీ లెస్ డ్యూరేషన్ ఉంది, కొద్దిగా సమయం ఉంది. ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవాలట, సద్వినియోగము చేసుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు. కానీ దాన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నువ్వు ఒక వనరుగా మారిపోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని తోటకు అవసరాలన్నీ కూడా తీర్చడానికి సరిపడే ఉద్యాన జలాశయముగా నువ్వు మారిపోవాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. కాబట్టి దేవుని ఏర్పాటులో దేవుని సంకల్పంలో ఇది ఉంది. కాబట్టి దేవుని సంకల్పంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సంపూర్ణంగా నెరవేరుస్తాడు. కానీ ఆ దానికి మనం ఏం చేయాలంట, మనము కొంత మటుకు సహకరించాలి దేవునికి కదండి. ఇప్పుడు పేషెంట్కి ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ ఎంత సమర్థవంతుడైనప్పటికీ కూడా ఆ పేషెంట్ సహకరించకపోతే డాక్టర్ ఏమైనా చేయగలరా? నువ్వు నా మీద కత్తి పెట్టు, నేను నీ పేరు తీసేస్తానంటే ఎలా ఉంటుంది? ఎందుకురా బాబు, నేను నీళ్ళతో చాలా మంది బతికించాలి వెళ్ళు అంటాడు, అంతేనా? ఏం చేయడు. కాబట్టి మనకు దేవుడి సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడాలి అనేసి అంటే మనము కూడా చేయాలి. అంతేకాదు మొన్నటి దినాన మీరు 31 రాత్రి మీరు ఏం తీసుకున్నారో వాగ్దానాలు తీసుకున్నారు కదా. ఆ వాగ్దానం కూడా మీ జీవితంలో మీరు స్వతంత్రించుకోవాలి. అది ఖచ్చితంగా అవ్వాలి, జరగాలి, నెరవేర్పులకు రావాలి అనేసి అంటే దానికి మీ యొక్క సహకారం కూడా ఎంతో అవసరము. వాగ్దానాలు చూసి మురుసుకోకూడదు. కానీ వాగ్దానం నెరవేరడానికి కూడా మీరు ఏం చేయాలట, దేవునితో పాటు సహకరించాలి. హల్లెలూయా. కాబట్టి మీరు ఆలోచన చేస్తే ఇక్కడ నీ ఒక సోర్స్ అంటే ఒక ఏమైపోవాలట, నువ్వే అన్నిటికీ కూడా కారణం అయిపోవాలా. నువ్వే నీ దగ్గర నుంచి ఉత్పత్తి అయ్యే రీతిలో అందరూ నీ దగ్గరికి రావాలి. అలాంటి సోర్స్ గా మారిపోవాలట. కాబట్టి ఆమె నడచ్చు కదా. అంటే మీరు ఎప్పుడు కూడా అంటే ఎవరో చెప్పాలన్నమాట, అంతేనా? అవును నేను అవ్వాలి అనేది మీకు ఉండదా? ఇప్పుడు దేవుడు వస్తున్నాడు మనందరూ వెళ్ళిపోవాలంటే ఏమంటారు? ఆమెనంటారా, హల్లెలూయా అంటారా, ఎందుకు అంటారా? చెప్పాలి కదా. ఇవన్నీ కూడా మధ్య మధ్యలో చెప్తా ఉండాలి. ఎందుకంటే ఆమెనంటే అవునుగాక, అవునా కాదా? మరి వినాలి జాగ్రత్తగా. కాబట్టి ఇక్కడ సంఘానికి కొంతమంది వస్తారు, అది కేవలం కూర్చున్న బ్యాచే, వాళ్ళు ఏం చేయరు. కొంతమంది మన సంఘాలలో కూడా, మనదే కాదు చాలా సంఘాల్లో కూడా 5వ బ్యాచ్ ఉంటారా? ఇప్పుడు ఉన్నారా? అది పగలు రాత్రి తేడా ఉండదండి. ఎప్పుడైనా సరే 5వ ఆత్మ వచ్చేస్తుంది, అలాగా వారి మీదకి ఇలా వచ్చేస్తుంది అంతే. ఎలాగన్నా సరే ఎంత మంచి వాక్యం చెప్పు, 5వ ఆత్మ ఆవహిస్తుంది వాళ్ళని అలాగే. కానీ మళ్ళా చెప్తున్నాను, అప్పట్లో పౌలు ఇప్పట్లో సాలుమన్. హల్లెలూయా. జాగ్రత్త. కాబట్టి మరి నేనేం చేయలేను. కాబట్టి జాగ్రత్తగా వినండి, మీ ఆత్మను రక్షించుకోండి. అది హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి తీర్మానాలు తీసుకుంటూ ఉండాలి మీరు? 2022 మీకు మంచిగా ఉండాలి. మీరు ఇతరులకి ఏమైపోవాలట, ఒక జలాశయముగా మారిపోవాలట, ఒక ఆశీర్వాదకరంగా మీరు మారిపోవాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి సాక్ష్యం బైబిల్లో ఒక వ్యక్తికి ఉంది. అదేంటంట, నా ప్రాణేశ్వరి ఏంటంటే నా సహోదరి నీవు ఒక ఉద్యాన జలాశయము. హల్లెలూయా. ఎవరి గురించి మన ప్రస్తావన అంతా కూడా
షూలామతు గురించి యేసు ప్రభు వారు చెప్తున్న కాంప్లిమెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ కాంప్లిమెంట్స్ అన్ని కూడా ఏంటట, ఆ పొగడ్తలన్నీ కూడా ఎత్తబడే సంఘానికి ఎంత అవసరము. ఖచ్చితంగా మనము అలాంటి యొక్క పొగడ్తలు పొందుకోవాలి, అవునా కదా? ఎందుకంటే ఈ యొక్క పరమగీతాల ధ్యానం అంతట్లో కూడా నేను చెప్తా ఉన్నాను. అలాంటిది ఏంటి, ఒక్క చూపుతో ఏమైందట, ఎవరి హృదయాన్ని, దేవుని హృదయాన్ని వశపరుచుకున్నది ఎవరు, ఈ షూలామతి. అంతేకాదట, ఇంకేంటట, తను ఏవి అయినా సరే ప్రియుని పోలికల్లోనే ఉందట. హల్లెలూయా కాదా? నువ్వు అతి పరిశుద్ధుడివి, అతి కాంక్షణీయుడివి అని ఈ యొక్క షూలామతి పొగుడుతుంటే దేవుడు కూడా ఏమంటాడట, సేమ్ టు సేమ్, షూలామతి నువ్వు కూడా పరిశుద్ధురాలివే అనే సేమ్ డైలాగ్ మనకు వస్తుందట. నీ ప్రేమ ఎంత మధురం అంటే, అవును నీ ప్రేమ కూడా అలానే ఉంది అని, అదే, ఇంకా అందులో ఏమీ లేదు, మార్పు ఏమీ లేదు, సేమ్ టు సేమ్ అలా వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ పొగడతలు కాదా? ఎత్తబడే సంఘానికి కావలసినవి ఇవి. హల్లెలూయా. కాబట్టి అవన్నీ కూడా మనం పొందుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మన సంఘాన్ని కూడా దేవుడు ఇలా ఉద్దేశించి మాట్లాడే యొక్క పరిస్థితుల్లోకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తే, ఇక్కడ మంచి సాక్ష్యం, ఇక్కడ నీ ఒక ఉద్యాన జలాశయం అంటే చాలా గొప్ప సాక్ష్యం. మంచి సాక్ష్యం ఇంకా మించి ఇంకా, ఎందుకంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్, చిన్న విషయం కాదండి. చెప్పడానికి చిన్న విషయంగా ఉంది, కానీ అలాంటి పొజిషన్ లోకి వస్తే అది చాలా గ్రేట్ అని నేను చెప్తాను. కాబట్టి ఇంకా సూపర్ అంటాం. అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒక మాట అంటాడు ఇక్కడ, ఉద్యానవనానికి నీవే జలాశయం. అంటే అది ఎలాంటి జాతి అయినప్పటికీ కూడా, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఒక ఉద్యానవనంలో అనేక వృక్షాలు, అనేక చెట్లు ఉంటాయి కదండి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క జాతికి సంబంధించినది, అవునా? కొన్ని పిచ్చి మొక్కలు కూడా ఉంటాయి, ఉండవా? ఉంటాయి. ఏదో అంటారు దురదగుండాకు అంటారు, తెలుసా? దురదగుండాకు. అది ఏం చేస్తారో చక్కగా తీసుకొని మొహానికి ఎలా రాసుకొని చచ్చుకొచ్చేస్తారా? ఏం చేస్తారు? చిన్నప్పుడు మేము అరౌండ్ 6th క్లాస్లో ఇంటి దగ్గర క్రికెట్లు అవి ఆడుతున్నాం, చిన్న ఆటలు అన్ని కూడా గల్లీలో ఆడుతున్నప్పుడు ఆ బాల్స్ పడిపోయేది, ఆ మొక్కలు తప్పలో పడిపోతే సీరియస్కి వెళ్ళి మేము కూడా దూకిస్తే అవన్నీ అవే, మాకు తెలియదు. బయట బాల్ దొరికింది, బయటకు వచ్చినాక మొత్తం అంతా గీక్కడమే, బాగా ఒళ్ళంతా చాలా ఇబ్బంది అయ్యేది. ఒక 2 గంటల వరకు ఇబ్బంది. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయ్యేది, ఆ దద్దుర్లు వచ్చేసేది. అలాంటి అనుభవం ఉందా మీకు? ఉందమ్మా, వెళ్ళారా మీరు కూడా? అంటే బై మిస్టేక్ తగిలితే అది డిఫరెంట్, కావాల్సుకొని వెళ్ళి తీసుకొని రాసుకుంటే అలాగుంటది. అది వర్ణించడం దాన్ని. అది ఎందుకు చెప్తున్నానంటే, వేరే వేరే జాతులు, మంచివి చెడ్డవి అన్నీ కూడా ఈ యొక్క ఉద్యానవనంలో ఉంటాయి. అంటే మంచివారు చెడ్డవారు. అందుకే ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు, ఏంటట, సూర్యకాంతి ఎలాంటదట, మంచి వారి మీద చెడ్డవారి మీద కూడా ప్రకాశిస్తుందట, అవునా? కాబట్టి ఈ యొక్క సువార్త అనేది కూడా మంచి వారికి చెడ్డవారికి కూడా, అవునా కదా? క్రైస్తవులకే సువార్త అంటారా? అంటే ఈ భూమి మీద ఉన్న నానా జాతులకి కూడా, మనుషులందరికీ కూడా, అవునా? కాబట్టి నేను అంటాను ఇక్కడ, నువ్వు మంచి వారికి చెడ్డవారికి అందరికీ కూడా రిసోర్స్ పర్సన్ అయిపోవాలి. హల్లెలూయా. ఒక సంఘాన్ని ఉద్దేశించి సంఘం వరకే కాదు, కానీ నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అయితే నువ్వు అనొచ్చు, అదేంటంటే నన్ను ఎప్పుడు ఇబ్బంది పడతాడు, నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు, నన్ను చాలా మాట్లాడినాడు, వాడికి నేనేలా హెల్ప్ చేస్తాను, తీర్పు తీర్చువాడు ఆయనే. అలాంటి వాడికి నువ్వు క్షమించి వాడికి దాహాన్ని తీర్చగలిగితే ఏమవుద్దట, వాడి యొక్క తల మీద దేవుడు నెప్పులు పోస్తాడు కదా. రోమపత్రికలో 12:20లో పౌలు గారు చాలా చక్కగా చెప్తారు ఈ మాట. కనుక మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వాడి లెక్క వాడు చెప్పుకుంటాడు, నీకెందుకు, వాడి గురించి నువ్వు పాపంలో పడి దేవుని కృపను పోగొట్టుకోక. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సినది ఏంటంటే, ఒక మంచి గొప్ప నిర్ణయం ఏంటంటే, నీవు ఒక ఉద్యాన జలాశయముగా మారిపోవాలి. అనేకులు నశించిపోతున్న వారందరి కూడా వారి యొక్క ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో, వారికి ఏమి కావాలో, వారు బాగుపడడానికి వారికి అవసరత ఏంటో, అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, భౌతికంగా అవ్వచ్చు, లౌకికంగా అవ్వచ్చు, ప్రాపంచికంగా ఏదైనప్పటికీ కూడా అన్నిటికీ కూడా సమృద్ధిగా నువ్వే ఒక జలాశయముగా మారిపోవాలి. హల్లెలూయా. కాబట్టి నీ బట్టి వారు ఆశీర్వదింపబడాలి. కాబట్టి ఇక్కడ
ఇది దేవుని రాజ్యంలో నువ్వు ఎలా ఉంటావో అనేది గొప్ప కాదు ఇక్కడ, కానీ ఎంతమందిని దేవుని రాజ్యానికి నువ్వు తీసుకుని వెళ్తున్నావు అనేది గొప్ప. హల్లెలూయా కదా. కాబట్టి ఇక్కడ దేవుని సంఘముగా ఉంటున్నప్పుడు నీవు ఇటుగా బ్రతుకుతున్నప్పుడు, అంటే నీవు ఈ లోకములో అటు ఇటుగా, అంటే ఏదో కాస్త కొంచెం భక్తి, ఇందాక చెప్పాను కదా, ఈ దేవుని కృపను బట్టండి కొంచెం ప్రార్థన చేసుకున్నానండి, కొంచెం వాక్యం చదివానండి, ఓకే, అంటే ఆ కొంచెం ప్రార్థనకి కొంచెం వాక్యం చదివినందుకే దేవుడిని ఎంతగా ఆశీర్వదిస్తే నువ్వు కరెక్ట్గా దేవుళ్ళు ఉంటే సూపర్ కదా. హల్లెలూయా. ఎలా ఉంటది అప్పుడు? దేవుడు నిన్ను గురించి ఈ యొక్క మాట అంటాడా లేదా? షోలోమతి గురించి అన్నాడు కదా. ఆ షోలోమతి ఏంటట, ఎంత పని చేసింది? కొంచెం ఎదో పనులు చేసింది, తర్వాత పక్కన పెట్టండి, మిగతా ఒకటి చాలా మటుకు ప్లస్సే కదండి. ఏం చేసిందట? 1:5 నేను నల్లని దానినే, కానీ నేను నా ప్రభువుకి సౌందర్యవంతురాలను అన్నదా లేదా? ఈ యొక్క సియోను కుమార్తెలు ఎప్పుడు కూడా వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని వచ్చి మేము ఎంత ఎలాగున్నాం, ఎంత బాగున్నాం, చూసారా మా అందం, చూసారా ఎలా ఉన్నాను అనేసి వాళ్ళు ఎక్కిరిస్తున్నప్పుడు ఈ యొక్క మాట, సరే మీకు నేను అందంగా కనిపించకపోవచ్చు, కానీ నా ప్రభువుకి నేను ఎప్పుడు కూడా సౌందర్యవంతురాలనే కదా. దేవుడు అంతరంగాన్ని చూస్తాడా, బాహ్యాన్ని చూస్తాడా కదా. కాబట్టి మీరు నల్లగా ఉన్నారని, నల్లగా ఉన్నవారు ఎవరు కూడా దిగులు చెందకండి, ఎందుకంటే ప్రభు దృష్టికి మీరు సౌందర్యవంతులు. హల్లెలూయా. ఇప్పుడు కూడా చెప్పరా? చెప్పండి. అంటే ఇక్కడ మీ యొక్క గర్వం ఏంటంటే, నేను అసలు నల్లగా లేను కదా, నన్ను ఎందుకు, నా గురించి ఎందుకు చెప్తున్నాను అన్నట్టు కదా. కాదండి, ఎవరైనా సరే రంగు సంబంధమే లేదు కదా, ఎవరు పొట్టి పొడుగు కూడా సంబంధం లేదు, బాడీ స్ట్రక్చర్ సంబంధం లేదు, చదువు సంబంధం లేదు, దేవునికి నీ హృదయం అక్కడే కావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూసేది అదే, దేవుడు కోరుకునేది అదే, దేవుడు అలక్ష్యము చేయనిది కూడా అదే. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినప్పుడు ఇంకా ఎందుకు వాటి కొరకు వీటి కొరకు ఏవేవో చేయడానికి? కాబట్టి మనం ఆలోచన చేస్తే, దేవుని సంఘముగా మనం ఉంటున్నప్పుడు, దేవుని కొరకు రోషం కలిగి బ్రతికినప్పుడు, దేవుని కొరకు బలమైన కార్యములు నువ్వు చేయగలుగుతున్నప్పుడు నువ్వు ఒక ఉద్యాన జలాశయముగానే ఉంటావు. అది దేవుడు ఆలోచిస్తున్నది. దేవుడు నువ్వు అలానే ఉండాలనుకున్న మాట కూడా. కాబట్టి నీవే ఒక ఉద్యాన జలాశయముగా మారిపోవాలన్నది ఈనాటి సందేశం. హల్లెలూయా. కాబట్టి ఈ తోట అవసరాలన్నీ కూడా నీ ద్వారానే తీర్చబడాలి. యేసు ప్రభువులో సమృద్ధి ఉందా లేదా? మరి యేసు ప్రభు పోలికలో చేయబడిన మనము ఆయన స్వరూపంలో ఉంటున్నప్పుడు, ఆయన జ్ఞానము చొప్పున మనం బ్రతుకుతున్నప్పుడు, ఆయన ఆజ్ఞ చొప్పున మనం వెళ్తున్నప్పుడు, ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన బట్టి ఏ విధముగా మనుషులందరూ కూడా సమాధానాన్ని పొందుకున్నారో, ఆయన అనుసరిస్తున్న మనను బట్టి కూడా ప్రజలందరూ కూడా సమాధానం పొందుకోవాలి. హల్లెలూయా. అంతేగాని లేదండి ఈడొస్తే తలకాయ నొప్పి వచ్చేస్తుందండి, నాకు ఈయన వస్తే బుర్ర తినేస్తుందండి, ఇలాంటి యొక్క కాంప్లిమెంట్స్ వద్దు. కానీ నువ్వు ఎలా ఉన్నావట, నిన్ను చూస్తే యేసు ప్రభుని చూసినట్టే అనిపిస్తుందండి. నిజంగా అలా మాట్లాడాలి అంటే, అలాగని మీరు కూడా అలాంటి గెటప్లు వేసుకొని వస్తారా? అలా కాదు. కానీ మీరు ఏం చేయాలట, అలాగా ప్రతి వారి ఆధ్యాత్మికమైన అవసరాలన్నీ కూడా తీర్చగలగాల. ఏదన్నా విషయాన్ని బట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఏం దొరకాలి? సమాధానం దొరకాలి, ఆదరణ దొరకాలి. కాబట్టి మీరు అలా తయారవ్వాలి. కాబట్టి ఈ మాట పట్టుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయను, దేవా నేను ఒక ఉద్యాన జలాశయముగా నన్ను మార్చు అని నువ్వు ప్రార్థన చేయాలా? చేశారా ఎప్పుడన్నా? నో. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే, ఇంకా మీరు అలాగా ప్రార్థన చేయకపోతే ఈ రోజు నువ్వు ప్రార్థన చేయి, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. చాలా మంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవా నన్ను ఆశీర్వదించు అంటారు, కానీ దేవా నేను ఇతరుడికి ఆశీర్వాదకరంగా ఉంచు అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేయరు కదా. చేయలేదు నాకు తెలుసు, కానీ చెయ్యండి. దేవుడు తెలుసు నేను ఆశీర్వదించాలో వద్దు, నీ అవసరాలను తీర్చాలో వద్దు, కానీ నువ్వే ఇతరులకి ఆశీర్వాదకరంగా మారిపోతే అదంత బాగుంటది కదా. అలా చేయాలి మనం. ఒక చిన్న కంపారిటివ్ స్టడీ చేసి మనం ముగించేస్తాం. చూడండి, ఆదికాండము 42:5-6. ఆదికాండము 42:5-6. కరువు కానాను దేశంలో ఉండేది కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతట మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ
ధాన్యం అమ్ముకొనుమను చేయువాడు కనుక యోసేపు సహోదరుడు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. అంటే ఇక్కడ ఈ కానానులో ఒక గొప్ప కరువు వచ్చిందండి. అక్కడి నుంచి ఎక్కడ బయలుదేరట? ఐగుప్తుకు బయలుదేరారు. ఈ యొక్క యాకోబు కుమారులంతా కూడా అవన్నీ పట్టుకొని సంచులు పట్టుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎవరున్నారు? అక్కడ యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క తల నేలకు మోపి ఏం చేస్తున్నారట? వాళ్ళు వందనాలు చేస్తున్నారట. ఇక్కడ అంటే ఈ ప్రపంచం అంతా కూడా కరువుతో అల్లాడిపోతున్నప్పుడు వారి యొక్క ఆకలి తీర్చింది, వారికి ధాన్యం ఇచ్చింది ఎవరండి? ఒక్కడే ఒకడు, యోసేపు. కాదా? ఒప్పుకుంటారా లేదా? కదా. కనుక ఒక్కడే అంతమందికి ఎలా ఇచ్చాడు? ఒక్కడే అందరు ఆకలి ఎలా తీర్చాడు? అంటే ఇక్కడ అదే చెప్తున్నాను, దేవుని కృప మన మీద ఉండాలి. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నది ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. నాకు తెలుసు ఆయనకి అమోఘమైన జ్ఞానం కూడా ఇచ్చాడు దేవుడు. దాంతోనే కదా ఎంతగా చేయగలిగాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 11:26 చూస్తే, ధాన్యము బెగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్ము వానిని తల మీదకి దీవెన వచ్చునట. హల్లెలూయా. అంటే ఈ గింజల గురించి కాదు బైబిల్లో బాధపడేది, దేవుని సమృద్ధైన వాక్యము ఇక్కడ ఆహారముగా ప్రపంచంలో పంచాలి కదా. ఇక్కడ భౌతికంగా నేను మాట్లాడట్లేదు, కానీ ఇక సత్య సువార్తను ఏం చేయాలట? మనము బూది గంతముల వరకు కూడా తీసుకుని వెళ్ళగలగాలి. మరి తీసుకొని వెళ్తారా? కనీసం మీ ఆఫీస్కి తీసుకెళ్తారా సువార్తని? మీ యొక్క కుటుంబ సభ్యులకి తీసుకెళ్తారా? మీ యొక్క బంధుమిత్రుడికి, స్నేహితుడికి ఈ యొక్క సువార్తను తీసుకొని వెళ్ళగలుగుతున్నారా? తీసుకుని వెళ్ళారా? లేదు. అమ్మో ఆడికి చెప్తే నన్ను తిడతాడు, ఆడి సరిగ్గా వినడం, ఎందుకంటే ఆడికి చెప్పడం వేస్ట్ అనే భయం. అదేమనుకుంటారో, నన్ను ధృవీకరిస్తారో, నన్ను రాంగ్ అనుకుంటారో, లేకపోతే నా మాట వినడం అని ఈ విధంగా అనుకుంటారు. మీరు బూదిగంతం వరకు తీసుకుని వెళ్ళక్కర్లేదు, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వారికన్నా మీరు చెప్పగలిగితే చాలా ధన్యత. హల్లెలూయా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే, నీవు ఒక ఉద్యాన జలాశయముగా నువ్వు మారిపోవాలి. కాబట్టి ఇక్కడ ఆ గింజలన్నీ కూడా చూడండి, ప్రపంచంలో ఎవరి దగ్గర లేని ఒక ఆహారము ఒక ఐగుప్తులో మాత్రమే ఉంది. అవునా? అందరికీ కూడా ఈయన సప్లై అంతా కూడా. కాబట్టి అది దైవ జ్ఞానముతో ఈ యొక్క యోసేపు చేసినది. అవునా? కాబట్టి దీన్ని ఏమంటారంటే లేవి సేకరణ అంటారు. ఏమంటారు? అయితే అది ఎవరు ప్రవేశపెట్టారంటే మొట్టమొదటిగా జోసెఫ్. యోసేపే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అది స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూడండి, పంటలు బాగా పండాయి. ఇప్పుడు మన స్టేట్ తీసుకుందాం, పంటలు బాగా పండాయి. ఎంతగా అంటే సమృద్ధి అన్నమాట. సమృద్ధి కాబట్టి శుభ్రంగా అన్ని అమ్మేసి ఏం చేసుకోవాలి? డబ్బు చేసుకోవాలా? అలా కాదు. ఏం చేసుకోవాలట? ఈ యొక్క స్టోర్ చేసుకోవాలా. ప్రభుత్వానికి 5% 10% వాళ్ళకి ఇచ్చేయాలా. అదంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు? స్టోర్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా అంటారు కదా. గోడౌన్స్ లో స్టోర్ చేస్తారు. ఇది పద్ధతి అన్నమాట. దీని అంతటి స్టోర్ చేస్తారు. మిగతా వాళ్ళంతా కూడా అమ్ముకుంటారు. వారు దానికి తగినట్టుగా ఉంటుంది. ఆ ధాన్యము, ఆ విత్తనాలు అన్ని కూడా దాస్తారు. మళ్ళీ వేయాలి కదా. మొత్తం పండింది అంతా కూడా మీరు తినేస్తే మరి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళా? అవునా? స్టోర్ చేసుకోవాలి కొంచెం, అంతేనా? ఇంట్లో సరుకులు అన్ని కూడా లాస్ట్ వరకు వాడేస్తారా? చూసుకుంటారా? కొంచెం దాచుకుంటారు, తర్వాత ఉంటుంది కదా మళ్ళీ తెచ్చుకుంటారు. అవునా? అది నాకైతే తెలిసింది అది. అంతేగానా లాస్ట్ మినిట్ వరకు కూడా అన్ని వాడేసి అలా పైకి చూడటమే ఆకాశం వైపు, నా సహాయము ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా. కానీ ఇక్కడ చూడండి, యోసేపు ఏం చేస్తున్నాడంటే ఈ 5% అంతా కూడా ముందు అంతా కూడా సేకరించి ధాన్యాన్ని అంతటిని కూడా అమ్మేసి కొంత మట్టుకు దాచిపెట్టాడు. మనకు తెలుసు ఈ యొక్క ఐగుప్తులో ఈ యొక్క యోసేపుకి ఈ ఫరోకి ఏ కళ వచ్చిందో అనేది. అందులో కళ తెలుసు కదా, ఏమొచ్చిందట? 7 కుక్కలు 7 కుక్కలు వచ్చి 7 ఆవులు మింగేసాయి. చెప్పాలి మరి, మీరే చెప్పాలి. అదే ఇంకా దాని అర్థమేంటో. వెరీ గుడ్, పర్లేదు. అంతే. నూతన సంవత్సరంలో దేవుడు అందరికీ కూడా ఏం చేశారట? యెఫ్తా అని పలికాడు అనమాట కదా. పలికాడు కాబట్టి అందరు హృదయాలు తెరిచి, చెవులు తెరిచి, ఇంకా కళ్ళు కూడా అన్ని తెరిచిపోయాయి. ఇప్పుడు ముయ్యాలి. ఇప్పుడు నేను ఊయలేను, ఆయనే ఊయాను మళ్ళా. సరే,
కాబట్టి ఇక్కడ యోసేపు ఇలాంటిది ఇక్కడ ఈ హోలీ బైబిల్లో, ఈ పరిశుద్ధ గ్రంథంలో దీన్ని ఏం చేశారట, ప్రవేశపెట్టాడు. ఆయన ఇది పని చేశాడు కాబట్టి దీన్ని లేవి సేకరణ అంటారు. ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట యోసేపు చేసిన పనిని దాన్ని ఏం చేస్తున్నారట, దిల్ ఫాలో అంతా కూడా. అంతేగాని కొత్తగా ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి చేసేది ఏం లేదండి. దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ద ఓల్డ్ యాన్సెస్టర్స్ అంతా కూడా. ఇక పూర్వీకులు ఆచరించాక ఒక పద్ధతిని వారు ప్రవేశపెట్టి దాన్ని కొనసాగిస్తున్నారు అంతే తప్ప వారికి ఎక్కడి నుంచో ఒక జ్ఞానం వచ్చేసి చేయలేదు. అదంతా కూడా బైబిల్లో. మరి ఎంత సైంటిఫిక్ గా ఇన్ని విషయాలు నేర్పిస్తున్న బైబిల్ గ్రంథాన్ని మత గ్రంథం అంటారే? చీచి, అలా కాదే, మత గ్రంథం కాదది. ఏంటట దీన్ని అన్ని విషయాలు కూడా మానవ జీవితం మనుగడకి దశానిర్దేశం చేసేది ఈ గ్రంథాలన్నిటిలో కల్లా గ్రంథ రాజ్యం అంటే అది బైబిల్ గ్రంథమే. హల్లెలూయా. కాదండి, బైబిల్ మించినది ఏ యొక్క చరిత్ర లేదని చెప్పాను మీకు కదా. ఏ చరిత్ర చూసుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు బైబిల్. అంతా కూడా బైబిల్ ఉద్దేశించి బైబిల్లో ఉన్నవే వారి చరిత్రకారులు పొందుపరిచినవి అంతే తప్ప వారు ఎక్కడి నుంచో సేకరించింది కాదు. అందుకే ఇది మీరు సంపూర్ణంగా మీరు చదివి అర్థం చేసుకోగలిగితే మీరు నిజంగా ఒక జలాశయంగా మారిపోతారు. హల్లెలూయా కదా. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి కాదంటారా? ఆశ్చర్యమైన సంగతులు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఏమొస్తుందట, ఓవర్ జాయ్ కదా. ఏమవుతుంది? సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. ఆనందం నుంచి పుట్టుకొచ్చేదే ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఆరాధన ఉంటున్నప్పుడు మనం ఆరాధికులుగా మారిపోయినప్పుడు దేవునికి ఎలా ఉంటామట, వీఆర్ వెరీ క్లోజ్, దగ్గరగా ఉంటాం అన్నమాట. కాబట్టి దేవుడికి దగ్గరకు ఉంటున్నప్పుడు ఆయన ఏం చెప్పాలనుకున్నా మొట్టమొదటి నీకే చెప్తాడు కదా. కాబట్టి ఈ సొదొమ గుమోరాన్ని నాశనం చేద్దామని మొట్టమొదటిగా చెప్పింది ఎవరికో? సొదొమ గుమోరాలో నివసిస్తున్న పట్టణ వాసులకి చెప్పాడా? అరే మనం చంపేస్తాం, మీ యొక్క నగరాన్ని నాశనం చేస్తానని వారికి ఏమైనా చెప్పాడా? కనీసం లోతుకు కూడా చెప్పలేదు. ఎవరికి చెప్పారు? అంతే. అబ్రహాము దేవునికి ఎలా ఉన్నాడట, చాలా దగ్గరగా ఉన్నాడు. ఈజ్ అ వర్షిప్పర్, ఆయన ఒక ఆరాధికుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి దేవుడు బయలుపరిచాడు. కాబట్టి అబ్రహాంకే కాదు, ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవారు, ఈ యొక్క వాక్యం వింటున్నవారు ఎవరైనప్పటికీ కూడా మీరు దేవునికి సంగతులు గ్రహించి మీరు దేవునికి ఆరాధికులుగా మారిపోతే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారట, మీకే ప్రతీది కూడా బయలుపరుస్తాడు. అప్పుడు మీరు ఏమైపోతారట, అందరికీ కూడా మీరు ఒక ఉద్యాన జలాశయంగా అయిపోతారు. అంటే యుల్ బికమ్ a complete reservoir for fulfilling all their needs. అన్ని కూడా ఏం చేస్తారట, అందరి అవసరాలు దైవికంగా భౌతికంగా కూడా తీర్చగల సామర్థ్యంలోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పగలరా? చెప్పాలి వారి అప్పుడప్పుడు. కాబట్టి ఇక్కడ యోసేపు అందరి యొక్క ఆకలిని తీర్చగలిగాడు, ఇంక్లూడింగ్ ఫరో ఫ్యామిలీ. హల్లెలూయా. కాదా? అసలు రాజు ఎవరండి ఐగుప్తుకి? ఫరో. మరి ఫరోకి ఇక్కడ గింజలు లేవు కదా. కాబట్టి ఇది దేవుని విధానంలో ఉంటున్న వారికి ఇది జరుగుతుంది. మరి నేను మొదటి చెప్పాను, ఎక్కడ కూడా పరిశుద్ధాత్ముడు లేడు, అక్కడ కంప్లీట్ గా లేడు. అలాంటి లేని ప్రాంతంలో, లేని సమయంలో, లేని కాలంలోనే ఎంతటి అద్భుతాన్ని దేవుడు ఈ యోసేపు ద్వారా జరిగించాడే. ఇప్పుడు మనకున్న కృప గొప్ప, వాళ్ళకున్నది గొప్ప. మనకే కదా, పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటున్నాడు కదా. మరి ఆయన చేయగలిగింది మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఆలోచన చేయండి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం మీకే తెలుసు, పెద్ద లిస్టే ఉంటది. కాబట్టి ఒక సంతలో పశువులాగా అమ్మబడిన వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తి, చేయని నేరాలకి ఇక జైలుకి వెళ్ళిపోయి 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తే ఈ రోజు ప్రపంచాన్ని ఆకలి తీరుస్తున్నాడు. హల్లెలూయా. అది కాదా ఒక ఉద్యాన జలాశయం అంటే? ఒక్కడే అందరికీ కూడా ఆకలి తీర్చే సామర్థ్యులకు దేవుడు నడిపించాడు ఇక యోసేపుని. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక్క మోషే కాదా 30 లక్షల మందిని ఏం చేశారట, రక్షించాడు. వారందరినీ కూడా నడిపించాడు. ఎంతమంది? ఒక్కడే మోషే కదా. ఒక్క గొలియాతుని ఒక్క దావీదు చంపేశాడు. అప్పటి వరకు భయంతో ఉన్నారు అందరూ కూడా, ఇంక్లూడింగ్ సౌలు. లోపలికి వెళ్ళిపోయి కిటికీల్లోంచి వస్తున్నాడు అనమాట. వచ్చాడా లేదా, ఏం చేస్తున్నాడు, అమ్మో ఏం చేయాలని. సౌలు కూడా ఆచారబాహుడే, కానీ ఉపయోగం లేదు, మ్యాటర్ లేదు లోపల. ఒక దావీదు మాత్రమే బయటకు వచ్చాడు, చూశాడు, ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు అని రోషము తేలాడు. 5 తీసుకున్నాడు, ఒక్కటే దెబ్బ. అది కాదా?
కాబట్టి ఒకడే అందరు ఇప్పుడు మాట్లాడుతున్న అందరూ కూడా ఒక్కరే సాధించినవి ఇవన్నీ క్రెడిట్స్ అన్ని ఇప్పుడు ఒక్కరికే. కాబట్టి మీరు ఆలోచన చేయండి, యెహోషువ ఒక్కడే పట్టణాలను స్వాధీనం చేసుకోలేదా? 31 మందిని రాజుల్ని చంపలేదా? ఇక మోషే కాలంలో అవన్నీ నిర్ణయించబడ్డాయి, కానీ అమలు జరిగింది మాత్రం ఎక్కడ? యెహోషువ కాలంలోనే. పట్టణాలు స్వాధీనం చేసుకుని అడిగిన వాడి కల్లా కూడా రిజిస్ట్రేషన్లే, స్థలాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేశారు డబ్బుకి. కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఒక్కలే కాదా? అందరి అవసరాలు తీర్చిన వారు కాదా? కాబట్టి ఇక్కడ నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కడనే నేనేం చేయగలంటే నువ్వు ఒక్కడే చేయగలవు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న అందరూ కూడా ఒకలే. మొన్న కూడా ఒక మెసేజ్ లో మాట్లాడాను, ద వన్ ఈజ్ అలోన్ అనేది. ఒంటరైన వాడు, మీరు ఎంతమంది విన్నారో కదా, ఒంటరి వాడు ఒక్కరినైనట 1000 మందినిగా చేస్తాడట. ఎక్కువ జనాంగంగా దేవుడు ఏం చేస్తారట? వాళ్ళని ఆశీర్వదిస్తారట. వీళ్ళందరూ కూడా ఒకలే, కానీ వారి ద్వారా అనేకమైన ప్రజలు ఆశీర్వదింపబడుతున్నారు, రక్షించబడుతున్నారు, విమోచించబడుతున్నారు, ఆకలి దప్పికలు తీర్చబడుతున్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా వారు హెచ్చుగా ఎదగడానికి కూడా ఒక్కడే కారణం. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయాలి. నేను బలవంతుడిని కాదు, నేను బలహీనుడు. అంటే నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడివి కదా. ఎవరు చెప్పారండి ఈ మాట? అపోస్తలుడు పౌలు గారు చెప్పారా? ఎక్కువ పెట్టావా మరి? కాబట్టి ఇక్కడ నీ బలం నీకు తెలియకపోవచ్చు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే, ఈ కాలేజీల్లో కూడా రిక్రూట్ చేసుకునేది కూడా, ఈ అడ్మిషన్స్ కూడా ఈ కాలేజ్ ఇంకా స్కూల్స్ లో కూడా బాగా కొంతమంది చదివిన వారికి ఆల్రెడీ వాడికి 90% వాడు జమ్ము మంచిగా చదువుతాడు. అలాంటి వాళ్ళు తీసుకొని వచ్చేసి వాళ్ళకి బోధించినప్పుడు వాడు ఫస్ట్ ర్యాంకులు, డిస్టింక్షన్, స్టేట్ ర్యాంకులు కాకపోతే ఏం తీసుకొస్తాడు? అవే చేస్తాడు. కానీ నువ్వు ఒక ముద్దుని తీసుకొని వెళ్ళి ఆడికి అంటే ఇవి రాదు, అలాంటి వాడిని తీసుకెళ్ళి నువ్వు చదివించి ఆడితో నువ్వు చేయించగలగాలి. అది దమ్మంటే. కానీ ఈ ప్రపంచం అంతా కూడా ఆల్రెడీ వారికి కాస్త కూస్త జ్ఞానం ఉండి వారు పర్వాలేదు అనుకున్న వారి మీద వెనక పడతారు. కానీ నా దేవుడు మాత్రం సామాన్యులు తీసుకుంటాడు అంతే కదా. అసామాన్యమైన కార్యములు సామాన్యుడితో దేవుడు చేయించేవాడే నా యేసయ్య. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా హీ వాంట్స్ టు ఆల్ టైమ్ ద బ్రోకెన్ పీసెస్, అంతా కూడా విరిగి నలిగిన హృదయాలతో ఉన్న వారినే రప్పించుకుంటాడు, వారినే తీసుకుంటాడు, వారినే ఏర్పరచుకుంటాడు. చిన్నవాడైన దావీదు ఏం చేస్తాడంటే గొర్రెలు కాసుకోవడం తప్ప ఇంకో విషయం తెలియదు, అవునా? కానీ ఎలా చేశాడండి? దావీదు ఒక జీవిత చరిత్ర చదివితే అంచెలంచెలుగా ఎలాగైపోయాడంటే, ఇశ్రాయేల్ దేశాన్ని 40 సంవత్సరాలు పాలించే ఒక గొప్ప రాజుగా దేవుడు చేయలేదా? హల్లెలూయా. ఒకడే, ఏమీ తెలియదు, యుద్ధ నైపుణ్యం తెలియదు, యుద్ధ రాజనీతి తెలియదు, చదువు లేదు, ఏమీ లేదు, దేవుని ఒక స్తుతి మాత్రం నోట్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఏంటట? స్తుతి నీ స్థితిని మారుస్తుంది కదా. కాబట్టి మనకు పరిస్థితిని అంచెలంచెలుగా దేవుడు తీసుకొని వెళ్తాడు. అయితే నిన్ను బట్టి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ షూలోమతికి ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, నీ ఒక ఉద్యాన జలాశయము. హల్లెలూయా. చెప్పండి, నీ ఒక ఉద్యాన జలాశయము. కాబట్టి స్వామి వివేకానంద కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అదేంటో చూద్దాం. ఇక్కడ ఏంటట, అక్కడ మందులో ఒక్కడికే కాదు, మందులో ఒక్కడిగా ఉండట. అర్థమైందా? అర్థం అవ్వలేదు. అర్థం అవ్వలేని అందరూ హల్లెలూయా చెప్పండి. రైట్. ఏంటట? మందులో ఒక్కడిగా కాదు, మందులో ఇక్కడ చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. మోషే కాలములో వారి వారి యొక్క స్వాస్థ్యములు అన్ని కూడా నిర్ణయించబడ్డాయి. ఇలా ఎవరికి ఎంత కావాలి, ఎలాంటి స్థలము ఏంటి అనేది వారి యొక్క అవసరాల నిమిత్తము వారందరికీ కూడా సేకరణ జరిగింది. కానీ అది మాత్రం ఎక్కడ జరిగిందట? యెహోషువ కాలంలో అది కంప్లీట్ గా దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. అదే చదువుతున్నా. యెహోవా మోషేతో చెప్పినట్లుగా యెహోషువ దేశం అంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రములు చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా అప్పగించను. అంటే ఆయన చేసిన దాన్ని ఈయన నెరవేర్చాడు అన్నమాట. అక్కడ చేసింది ఇక్కడ అందరికీ కూడా ఎవరి గోత్రాలు చొప్పున అందరికీ కూడా వారి స్వాస్థ్యములను దేవుడు అనుగ్రహించేశాడు. ఒక్కడే
ఇదంతా చేసింది ఎవరు? యెహోషువ ఒకడే. యెహోషువతో పాటు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు చేయరు, వెనకాతల సపోర్ట్ అంతే. కానీ చేసేదంతా కూడా ఎవరు? యెహోషువనే చేశాడు. కాబట్టి ఇక్కడ యెహోషువ ఒక్కడా అంటే ఒకడే, కానీ ఇశ్రాయేలు ఒకరా కాదు, ఇద్దరా కాదు, లక్షల మంది కదా. ఈ లక్షల మందికి ఒక్కడిచ్చాడండి స్వాస్థ్యము. కాబట్టి నేను అంటాను ఇక్కడ, నీ ఒక ఉద్యాన జలాశయముగా మారిపోవాలి, అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మీరు మారాలి అనేది నూతన సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన తీర్మానము. దేవుని యొక్క కృప కూడా మీ మీద ఉంటులాగా మీ యొక్క ప్రార్థన కూడా చేయాలి. హల్లెలూయా. ఇంకా చూస్తే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు చదవాలి ఫాస్ట్ గా. మొదటి రాజుల గ్రంథం 18:3-4. అహాబు తన గృహ నిర్వాహకులకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహుభయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గృహలో యాబదేసి దాచి అన్నపానం ఇచ్చి వారిని పోషించెను. హల్లెలూయా. ఈ యొక్క విషయం ఏంటంటే, ఈ స్టోరీ నేను చెప్పి ముగించేస్తాను. ఇక్కడ ఈ ఓబద్యా అనేవాడు ప్రాఫిట్ కాదండి, ఇతను కాదు. ఓబద్యా అనేవాడు ఇక్కడ ప్రవక్త కాదు. ఇక ఈ రాజుల గ్రంథంలో కనపడుతుంది. ఎందుకంటే ఈ పాత నిబంధన గ్రంథంలో సేమ్ నేమ్స్ రిపీట్ అయిన ఉంటాయి. ఒకటే పేరు చాలా మందికి ఉంటుంది. యోహాను అవ్వచ్చు, ఈ యొక్క ఓబద్యాలు అవ్వచ్చు, మరియలు అవ్వచ్చు, ఇలాగ అందరికి చాలా ఒకటే పేరు ఉంటుంది. కానీ మనం వాళ్ళు వీళ్ళు అనుకోకూడదు. ఒక క్యారెక్టర్ హైలైట్ అయిపోతే ఇంకా ఆ పేరు ఎక్కడ వచ్చినా వాళ్ళు అనుకుంటే తప్పు. యూనిట్ నో ఇట్. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతను ప్రాఫిట్ కాదు, గృహ నిర్వాహకుడు. చెప్పండి, రైట్. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఇక్కడ ఈ ఆహాబు చూడండి, ఈ ఆహాబు ఒక రాజు అయితే రోషము లేనివాడు, ఒక పనికి మాలిన వాడు, వీడి యొక్క సన్నాసి అని చెప్పొచ్చు. ఈ యొక్క ఆహాబు రాజు వీడేం చేస్తాడంటే, ఈ యొక్క తన యొక్క భార్య యెజబెలు చెప్పిన ఒక మాటలో విని ప్రవక్తలందరినీ కూడా చంపించేస్తున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఒక్క ప్రవక్త కూడా లేకుండా చేసేస్తున్నాడు అనమాట అందరినీ కూడా. అలాంటి టైంలో ఈ యొక్క ఓబద్యా అనే గృహ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నాడంటే, అమ్మో నేను రాజుని ఎదిరించలేను, నేనేం చేయలేను, కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను ఏం చెయ్యాలి, నాకు తోచిన సహాయం నేను చెయ్యాలి అని ఈ యొక్క మిగతా ప్రవక్తలు ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా ఏం చేశారట, 50 మందిని 100 మందిని ఏం చేశారట, ఒక కేవ్స్ అంటే ఒక గృహంలో దాచి వారికి కావాల్సిన ఆహారం అంతటిని కూడా ఈయన ఇచ్చి దాచి వారిని పోషిస్తున్నాడు రహస్యముగా. ఎందుకంటే ఈ యొక్క ప్రవక్తలందరూ చనిపోతే ఇంకా దేవుని యొక్క సందేశాన్ని ఎవరు మోసుకొస్తారు, దేవుని యొక్క వర్తమానాన్ని ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు ఇంకా. ఎందుకంటే దేవుడు ఆ రోజుల్లో మాట్లాడేది 3 విధాలుగా మాత్రమే కదా. మనుషులతో మాట్లాడేది ఒకటి ఊర్మి ద్వారా, ఇంకొకటి స్వప్నముల ద్వారా, ఇంకొకటి ఈ యొక్క ప్రవక్తల ద్వారా. అంతేనా? ఈ 3 ద్వారా మాట్లాడేవారు. కానీ ఇక ప్రవక్తలు దేవుడు పంపిస్తుంటే వాళ్ళందరినీ చంపేస్తుంటే ఇంకేంటి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది, తెలియదు. అయితే ఈ ఊర్మి ద్వారా మాట్లాడాలంటే కూడా దానికి ఎవరు ఉండాలి, మధ్యలో యాజకుడు ఉండాలా, యాజకుడు చెప్పాలా, విషయం తెలుసుకోవాలా, అది కూడా ధరించవలసిందే యాజకుడు. అవునా? ఈ పాత నిబంధనలో కొంత మటుకు మీకు ఆ చరిత్ర కొంచెం గందరగోళం ఉండొచ్చు. బట్ మీరు ఎప్పుడైనా సరే ఆసక్తి పరులు ఎవరైనా నా దగ్గర రావచ్చు, నేను అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అందరినీ చంపేస్తున్నాడు. అయితే ఇతను ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా, గృహ నిర్వహణ అంటే చిన్న పని, ఏదో పెద్ద పోస్ట్ కూడా కాదు. ఆ రాజు దగ్గర చిన్న పనుడు ఎక్కడో చేస్తున్నాడు. ఆయనకి ఎంత జీతం ఉంటుందండి, ఆయనకు ఉన్న దాంట్లోనే అదంతా కూడా ఏం చేస్తున్నాడంటే ఈ సేవకులుగా వస్తున్న ప్రవక్తలందరినీ కూడా చంపేస్తున్నాడు. వాళ్ళని రహస్యముగా దాచి ఆయనకున్నదంతా కూడా వారి కొరకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. వారిని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, వారికి భోజనం పెడుతున్నాడు, పోషిస్తున్నాడు వాళ్ళందరినీ కూడా ఇతను. కాబట్టి ఇక్కడ ఎవరు ఈ ప్రవక్తలు అందరూ. అయితే ఈ రోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే, మనం ఆలోచన చేస్తే తరమబడిన నిరాశ్రయాలుగా ఉన్న వారందరికీ కూడా, అంటే ఈ ప్రవక్తలందరినీ వారు తరిమి చంపేస్తుంటే అలాంటి ప్రవక్తల్ని జాగ్రత్తగా రహస్యంగా తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి వారిని పోషిస్తున్న ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చిన ఎవరు, ఒకడే. అవునా? ఈ ఓబద్యా అనే ఒక గృహ నిర్వాహకుడు మాత్రమే వీళ్ళందరినీ రక్షించే వాళ్ళందరినీ పోషిస్తున్నాడు ఒక్కడే. ఎందుకంటే దైవజనులుగా ఉంటున్నవారు, దైవ సేవకులుగా ఉంటున్నవారు, ప్రవక్తలుగా ఉంటున్నవారు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే వారికి ఆతిథ్యం ఇచ్చి రహస్యంగా వారిని కాపాడతారో వారికి ఆశీర్వాదం. వారిని బట్టి ఆ దేశం అంతా కూడా
రక్షింపబడుతుంది. కనుక ఈ ఉపద్య ఏం చేశాక అందరినీ కూడా అలాగా చంపేస్తున్న తరవబడుతున్న ప్రవక్తలందరినీ తీసుకొచ్చి గృహలో పెట్టి వాళ్ళందరినీ కూడా పోషించిన వాడిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అలాంటి యొక్క క్రీస్తు విరోధులుగా ఎవరైతే పనిచేస్తున్నారో ఈ క్రైస్తవులందరినీ చంపేస్తున్నప్పుడు నువ్వు ఈ యొక్క ఉపద్యాలాగా గృహ నిర్వాహకుడిగా నువ్వు ఎంతమందిని రక్షించావు? అలాంటి ఆశ్రయం ఇచ్చావు ఎప్పుడన్నా? లేదా? నాకే లేదు ఇల్లు కాబట్టి నేను ఇంకొకరికి ఏం ఆశ్రయం ఇస్తానంటారేమో. కానీ నేను అంటాను, ఇక్కడ ఒక్కడే అంతమందిని రక్షించాడు, ఒక్కడే 30 లక్షల మంది ప్రజలు విమోచించాడు, ఒక్కడే ఈ యొక్క పట్టణాలని స్వాధీనము చేసుకున్నాడు, ఒక్కడే ఒక పెద్ద గోలియాతుని చంపేశాడు. అయితే ఒక్కడమే నీవు కూడా, కానీ నువ్వు కూడా ఏం చేయాలట? అనేకులకి నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోవాలా, నీవు ఒక ఉద్యాన జలాశయంగా నువ్వు ఉండిపోవాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఆ తోట అవసరాలన్నీ కూడా నీ ద్వారానే తీర్చబడాలి. అంటే తోట అంటే సంఘం అని చెప్పాను కాబట్టి సంఘం అవసరాలన్నీ కూడా నీ బట్టే. ఒకవేళ అంతమంది ఉంటున్నప్పటికీ కూడా నీ ఒక్కడి ద్వారా సంఘ అవసరాలన్నీ కూడా తీర్చబడుతున్నావంటే అది సామాన్యమైన విషయం కాదు కదా, అవునా కదా? కాబట్టి నేను అలా ప్రార్థించాలి. ఇంకో చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 2-3 వచనాలు చదివి మనం ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 29:2-3 వచనాలు. మీరు బహుగా ప్రయాసపడి దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలువిధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించింది. ఇంకా మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక. చూడండి, ఇది గమనించండి, అది అండర్లైన్ చేసుకోండి, చదువు మళ్ళా. ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారం. ఎవరండి? దావీదు చెప్తున్నాడు. ఇంకా నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు పూతకును, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల. చాలమ్మా, ఇది ఎందుకు నేను చెప్పిస్తానంటే చదివించానంటే ఇక్కడ దావీదు ఏం చేస్తానంటే దేవుని మందిర సేకరణ, దేవుని మందిర నిర్మాణానికి కావలసిన అన్ని కూడా ఆయన కాలంలో ఆయన సంపాదించి ఉంచేశాడు. అయితే ఇంకా ఏం చేస్తాడట, అవి కాకుండా ఆయన పర్సనల్ గా ఎన్నో యుద్ధాలు గెలిచాడు కదా, ఆయనకి కూడా ఒక శాలరీ ఉంటుంది కదా కొంత మటుకు. అందులోంచి రాజు అన్నప్పుడు ప్రజల మీద పన్ను వేసి ఆ పన్ను నుంచి పరిపాలించాలి అనే కదా. ఎవరు కూడా మన సొంత జోబులు ఖర్చు పెట్టరు, అవునా? ఇప్పుడు ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతుంది వాళ్ళ సొంత పాకెట్ నుంచి కాదు, మన మీదే, మనం ఇచ్చిన డబ్బులే, అవునా? ఏదన్నా సరే. అలాగా ఇక్కడ దావీదు ఏం చేశారట, ఇందాక ఏమేమి చూసారో ఎన్నెన్ని సహకరించారో అన్ని కూడా బంగారము, వెండి, రాళ్ళు అన్ని కూడా విలువైన అన్ని కూడా మందిరానికి కావాల్సిన అన్ని కూడా సమకూర్చడం కాకుండా ఆయనకు సొంతంగా ఆయనకు పర్సనల్ అకౌంట్ లో ఉంటున్న బంగారము ఇంకా చాలా విలువైన వస్తువులు అన్నిటిని కూడా ఏం చేశారట, దేవుని మందిర నిర్మాణానికి ఇచ్చేశారట. హల్లెలూయా. ఒక్కడే, అవునా? సొలొమోను కట్టాడు, కరెక్టే, కానీ దానికి సేకరణ అంతా కూడా ఆల్రెడీ ముందుగా పెట్టింది ఎవరు? దావీదు, వాళ్ళ తండ్రి. కాబట్టి నేను అంటాను ఇక్కడ ఒక్కడే అనేకులకి ఏమైపోయాడట, ఒక జలాశయముగా మారిపోయాడు. ఒక్కడే అనేకుల అవసరాలన్నీ కూడా తీర్చాడు. ఒక్కడే ఆధ్యాత్మికంగా వారి అన్ని కూడా సమకూర్చాడట. హల్లెలూయా. కాబట్టి ఇక 2022వ సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, నువ్వేం చేయాలట, దేవుడు నిన్ను గురించి శిలామతికి ఏ విధంగా చెప్పాడో నిన్ను గురించి కూడా అదే మాట చెప్పే రీతిలో మీ యొక్క ప్రార్థన, మీ యొక్క బిహేవియర్, మీ యొక్క మార్పు కూడా ఉండాలి. ఏంటంట, నీ ఒక ఉద్యాన జలాశయము చెప్పాలి. కాబట్టి అందరి అవసరాలు మీరే తీర్చే రీతిలో, సంఘం అవసరాలన్నీ కూడా మీరే తీర్చే రీతిలో అంత ఉన్నతంగా మీరు ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మీ వీటిలో పడించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత మీద కార్యక్రమంలోకి వెళ్దాం.
ఒక మంచి తీర్మానం తీసుకుందాం దేవుని కొరకు. దేవా, ఈ యొక్క వాక్యం ద్వారా ఈ పరమ గీతాలు గ్రంథంలోనైనా మీరు మాట్లాడిన అంశంలో శూన్యవాదితో మీరు మాట్లాడుతున్నారు. నీ ఒక ధ్యాన జలాశయము అని మీరు ఇచ్చిన కాంప్లిమెంట్తో అనేకులకు ఆశీర్వాదకరంగా తన మారిపోయిన రీతిలో మా సంఘం కూడా, మా సంఘానికి కావాల్సిన ప్రతి అవసరత కూడా మేము తీర్చులాగున అనేకుల యొక్క రక్షణార్థము మేము వారి అవసరాలు ఆధ్యాత్మికంగా, భౌతికంగా వారి అవసరాలన్నీ కూడా తీర్చే విధానంలో మమ్మల్ని ఉంచండి. మేము ఆశీర్వదింపబడడం కాదు కానీ నైనా అందరికీ మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి రీతిలో మమ్మల్ని మా సంఘాన్ని మీరు దీవించండి నైనా. మీ కృప మా మీద, మీ వాత్సల్యతను మా మీద కొనసాగించండి. ఈ 2022లో మరి పాతను ఎన్నడూ కూడా మేము జ్ఞాపకం చేసుకోకుండా పాతకు గతించిన సంస్థకు కొత్త అయినట్టుగా మీరు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చడానికి మేము కూడా సహకరించే రీతిలో మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించండి. నేను ఒక జలాశయముగా నేను మారిపోవాలనైనా అని మీరు అలాంటి యొక్క ఉన్నతంగా మీరు ఉండాలన్న రీతిలో మీరు ప్రభు సన్నిధిలో మీరు నిబంధన చేసుకున్నట్లయితే దేవుడు మీరు చేసుకున్న నిబంధన దేవుడు స్థిరపరుస్తాడు.